హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు ఫ్రైడే కదా, అందుకోసమే స్పెషల్గా శారీ కట్టుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నేను మీకు కొన్ని లేడీస్కి అందరికీ ఇష్టమైన ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ చూపించబోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే చాలామంది అడుగుతారు, నువ్వు ప్రతి డ్రెస్ మీద మ్యాచింగ్ పెడతావు కదా, అసలు నువ్వు ఎన్ని ఇయరింగ్స్ కొనుక్కుంటావు ఏంటి, అసలు నీకు ఎన్ని మ్యాచింగ్ ఉన్నాయని చాలాసార్లు అడిగారు. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను నాకు సంబంధించిన ఇయరింగ్స్ కానివ్వండి అన్ని ఐటమ్స్ నేను ఒక డిస్ప్లే చేసి ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. దీంతోపాటు నా దగ్గర గోల్డ్ కూడా ఏముంది, ఏం మోడల్స్ ఉన్నాయనేది చూపిద్దాం అనుకుంటున్నాను. కొన్ని, మొత్తం కాదు, కొన్ని ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో దాంతోపాటు నా ఇయరింగ్స్, ఆర్నమెంట్స్ అన్నీ మీకు ఈరోజు చూపించబోతున్నాను. లేడీస్ అంటేనే ఆర్నమెంట్స్ కదండి, వాళ్ళకి చాలా ఇష్టం. లేడీస్కి ఎక్కడికి వెళ్ళినా లేడీస్కి ఏంటంటే పిచ్చి అనమాట. ఎన్ని ఉన్నా కూడా కొనుక్కుంటూనే ఉంటారు. నేనైతే చాలా అండి, నాకు అసలు గోల్డ్ ఉన్నా నేను ఏ రోజు గోల్డ్ అనేది అస్సలు పెట్టుకోను. ఎక్కువ నాకు అంటే ఇలా పిచ్చి అంటారు కదా, అవే ఇష్టం అనమాట. షాపింగ్కి వెళ్ళానంటే ఫస్ట్ నా లుక్ మొత్తం ఇయరింగ్స్ మీదే పడుతుంది. ఎక్కడ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ప్రతి డ్రెస్ మీద మ్యాచింగ్ అనేది పెట్టుకుంటాను. మ్యాక్సిమం నా దగ్గర ఒక నియర్లీ 200 డిఫరెంట్ ఐటమ్స్ ఉండొచ్చు. అవి ఎక్కడెక్కడ పెడతానో కూడా నాకు గుర్తుండదు అనమాట. కొంటాను ఖచ్చితంగా, వెళ్ళానంటే తీసుకోవాల్సిందే. తీసుకొని మంచిగా ప్యాక్ చేసి పెట్టేస్తాను. ఒకసారి మర్చిపోతాను అనమాట, అది కొన్నది కూడా నాకు గుర్తుండదు. సో అట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కొనుక్కుంటానండి, నాకు అంత పిచ్చి. చిన్నప్పుడు కూడా మా ఫాదర్ నాకు కొనుక్కోవడానికి అని ఇస్తే నేనేం చేసేదాన్నంటే నెయిల్ పాలిష్లు, అప్పుడే చిన్నప్పుడే నెయిల్ పాలిష్ కొనుక్కోవడము, జడకి రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా డిఫరెంట్ డిఫరెంట్వి, అవి కొనుక్కోవడము, అట్లా పెట్టుకునేది అనమాట. అంత ఇష్టం అనమాట నాకు అప్పటి నుంచే. సో అది అలా 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 పెరిగి నాతో పాటు ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. అదే పిచ్చి మా చిన్న పాపకు వచ్చిందనమాట. కానీ అది ఇయరింగ్స్ అవేమో అలా ఇంట్రెస్ట్ చూపింది, కానీ కొంచెం మంచిగా కొంచెం అంటే న్యూ లుక్ ఉండాలి, మంచిగా ఫ్యాషనబుల్గా ఉండాలని దానికి ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు నా గోల్డ్ ఐటమ్స్ కానివ్వండి, నా ఇయరింగ్స్ అన్నీ చూపిస్తాను. ఏంటి గోల్డ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మీరు నా ఫ్రెండ్సే కదండి, చూపిస్తే తప్పేం లేదు. సో కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. సో ఎందుకంటే అవి నేను కొనుక్కొని పెట్టుకోవడం తప్ప ఏ రోజు అవి నేను వేసుకోవడం చాలా చాలా తక్కువ అండి. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే, ఇంట్లో ఏదైనా వరలక్ష్మి పూజ అలా ఉంటే దేవుడికి అలంకరిస్తాను తప్ప నేను తక్కువ పెట్టుకోవడము. కాకపోతే ఆ రోజు మాత్రం, వరలక్ష్మి పూజ రోజు మాత్రం ఖచ్చితంగా దేవుడి పూజ చేసి ఈవినింగ్ ఖచ్చితంగా గోల్డ్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి ముత్తైదువులకి వాయినం ఇస్తాను. నాకు ఆ రోజు మాత్రం మంచిగా ఇష్టం అనమాట రెడీ అవ్వడం. అంతకుమించి నేను ఎక్కువ గోల్డ్ అయితే వేసుకోనండి. కానీ గోల్డ్ మీద మాత్రం నేను ఖచ్చితంగా అమౌంట్ ఉంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను గోల్డ్కే ఇస్తానండి. ఖచ్చితంగా గోల్డే నేను తీసి పెడతాను, డబ్బులు ఉంటే మాత్రం. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనము గోల్డ్ అనేది చాలా కాస్ట్ పెరిగిపోయింది. కొనుక్కునే స్టేజ్లో కూడా లేరండి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే, అంత రేటు పెరిగిపోయాయి గోల్డ్ అనేది. సో మనం ఏదైనా డబ్బులు ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా గోల్డ్ మీద మనము పెట్టామంటే మనకి ఇన్ ఫ్యూచర్లో ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం గోల్డ్ లోన్ పెట్టుకొనైనా ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సో నేను అందుకోసమే గోల్డ్కి అయితే చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఖచ్చితంగా నేను గోల్డ్ పర్చేజ్ చేస్తానండి. సో అందుకోసమే అందరికీ ఏంటంటే జస్ట్ నా సలహా, మనం డబ్బులు ఉంటే వేస్ట్ చేయకుండా ప్లేసెస్ కొనడం కానివ్వండి, గోల్డ్ మీద పర్చేజ్ చేయడం అనేది చాలా బెస్ట్ అండి నన్ను అడిగితే. సో పిచ్చి అంటారా, మనం పిచ్చి ఏముంది, ఎంత మనము నియర్లీ 100-150 రూపీస్ పెట్టి కొంటాము, కానీ గోల్డ్ అనేది ల్యాక్స్లో ఉంటుంది. సో మనం డబ్బులు ఎప్పుడైనా మన దగ్గర ఉన్నాయనుకుంటే మనం ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది గోల్డేనండి. సో అలా నేనైతే గోల్డ్ అయితే తీసి పెడతాను. ఇప్పుడైతే మీకు కొన్ని ఐటమ్స్ అయితే గోల్డ్ చూపిస్తున్నాను, అన్నీ కాదు. సో అందులో కొన్ని నాకు నచ్చినవి కొన్ని ఐటమ్స్. సో ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. సో ఈ బ్యాంగిల్స్ ఏంటంటే నేను పెళ్ళైన 1 ఇయర్ తర్వాత ఫస్ట్ మా పెద్ద పాప పుట్టినప్పుడు మా హస్బెండ్ నాకు గోల్డ్ బ్యాంగిల్స్ సిఎంఆర్లో తీసుకొచ్చారు. సో మీరు నమ్ముతారు లేదండి, ఆ రోజు తెచ్చిన గోల్డ్ బ్యాంగిల్స్
మ్యాక్సిమం మా పెళ్ళై 14 ఇయర్స్ అవుతుందండి. 14 ఇయర్స్లో నేను వేసుకునేది ఒక 4 టైమ్స్ కూడా వేసుకున్నానో లేదో అండి. అస్సలు ఇప్పటి వరకు నేను వాడలేదు. చూసారా ఎంత కొత్తగా ఉన్నాయో. సో ఈచ్ వచ్చేసి ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 1.5 తులా ఉంటుంది. సో ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఎంత కొత్తగా ఉన్నాయో చూడండి. కానీ ఉండాలి గోల్డ్ అనేది. కాకపోతే మనకి కొనిపెట్టుకున్నామంటే మనకి ఎప్పుడైనా ఇంపార్టెంట్ అయినప్పుడు ఫంక్షన్స్కి దానికి వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇదండి ఫస్ట్. సో బ్యాంగిల్స్ ఈ 4 బ్యాంగిల్స్ అనమాట. సో మా హస్బెండ్ నాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్లో తెచ్చారు. సో ఇది వచ్చేసి మా మదర్ నా మ్యారేజ్ కోసం అని చెప్పి తీసుకొచ్చారండి. యాక్చువల్గా ఇది ఫస్ట్ మా మదర్ వాళ్ళ ఇంటి అంటే మా మదర్ వాళ్ళు తెచ్చారు కదా. నాకు ఇప్పటికీ చాలా సెంటిమెంట్ అండి. ఎన్ని గోల్డ్ తీసుకున్నా మాత్రం ఇది మాత్రం నేను అస్సలు మా మదర్ ఇప్పించారు కాబట్టి చాలా గుర్తుగా పెట్టుకున్నాను. సో యాక్చువల్గా ఇది కొంచెం ఎలా కట్టయిందో తెలియదండి. నేను అసలు వాడిందే లేదు. సో కట్టయింది కదా అని చెప్పి వాడిని నేను షాప్లో ఇచ్చాను అనమాట చేయమని. అసలు యాక్చువల్గా దీనికి మంచిగా కలర్ వేశారండి. అంటే దానికి మధ్య మధ్యలో కలర్స్ వేస్తారు కదా ఇలా. సో అలా వేస్తే వాడు ఏం చేశాడంటే దాన్ని జాయింట్ చేసేటప్పుడు కలర్ మొత్తం పోగొట్టి ఇట్లా ప్లెయిన్ చేశాడండి. యాక్చువల్గా అయితే చాలా లుక్ వస్తుంది అసలు ఇది. ఎంత అందంగా ఉంటుందో. నాకు మా మదరు నేను ఇద్దరం వెళ్ళి దగ్గరుండి సెలెక్ట్ చేసుకొని మరి ఇది చేయించుకున్నాను నేను. మనము పేరెంట్స్ ఎంత పెట్టారని కాదండి. మనకు అది ఎంత చిన్నదైనా మన పేరెంట్స్ పెడితే అది మనకి చాలా అది హ్యాపీ అనిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. మేమేం హైఫై క్లాస్ కాదండి. మాది మిడిల్ క్లాసే. మా మదర్ వాళ్ళది. మా ఫాదర్ యాక్చువల్గా నా మ్యారేజ్ అప్పుడు లేరండి, చనిపోయారు. మా బ్రదర్సే నా మ్యారేజ్ చేశారనమాట దగ్గరుండి. సో మా తమ్ముడు వాళ్ళు, మా బ్రదరు, మా అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి నా మ్యారేజ్ చేశారు చాలా గ్రాండ్గా. సో వాళ్ళు అంత కష్టపడి చేసి మనకి ఇంత లైఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం పెట్టారనేది కాదు మనం ఆలోచించాల్సింది. సో ఇదైతే నాకు చాలా చాలా ఇష్టమైన నెక్లెస్ అండి. మా మదర్ గుర్తుగా నేను పెట్టుకున్నాను ఇది. లుక్ చూసారా ఎంత బాగుందో. సో ఇదొకటి. ఆ తర్వాత ఇది వచ్చేసి నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ లాంగ్ నెక్లెస్ లేదనమాట, లాంగ్ది హారము. సో అందుకోసం అని చెప్పి నేను ఏం చేశానంటే ఇది మల్బార్ అండి, ఎక్కడ కూకట్పల్లి. సో కూకట్పల్లిలో మల్బార్ గోల్డ్లో నేను వెళ్ళి నేను మా హస్బెండ్ తీసుకున్నాము. అప్పుడు ఎంత తక్కువగా ఉందండి. అప్పుడు నాకు తెలిసి తులం 30,000 అలా ఉన్నట్లుంది. సో ఇది లాంగ్ హారం అనమాట. సో అప్పుడు ఈ మోడల్ బాగుందని చెప్పి తీసుకున్నాను. సో ఇదేంటంటే నాకు తెలిసి ఇది నియర్లీ 4.5-5 తులాస్ ఉన్నట్లుందండి ఇది. సో అప్పుడు ఏంటంటే వీటికి లింక్స్ కూడా వచ్చేవండి ఇలా చైన్స్. ఇప్పుడు లింక్స్ ఏమి ఇవ్వట్లేదు. సో చూసారా మోడల్. సో ఇదండి నా ఇది ఫస్ట్ లాంగ్ హారం అనమాట. సో ఇది ఇష్టపడి తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ నేను అప్పుడు టెంపుల్ జ్యువెలరీ అని చెప్పి, ఇప్పుడు కూడా లేటెస్టేనండి టెంపుల్ జ్యువెలరీ అని వస్తుంది. సో టెంపుల్ జ్యువెలరీ అని చెప్పి ఇలా అమ్ముతున్నారు, అంటే చూపించారు మోడల్. నాకు చాలా బాగా నచ్చిందనమాట టెంపుల్ జ్యువెలరీ. సో ఇదో చూసారా చాలా బాగుంటుందండి. ఇదిగోండి. సో ఇలా టెంపుల్ జ్యువెలరీ అప్పుడు ఫ్యాషన్ ఉంది. సో ఈ రెండు కలిపి ఇదిగోండి. సో ఇలా సెట్ అనమాట. సో నాకు ఎందుకో ఇది చిన్నగా చాలా ముద్దుగా ఉందండి. ఇది నియర్లీ 2.5 తులా, ఇది 2.5 ఎబోనే ఉంది. సో ఇప్పుడు ఈ రెండు ఏంటంటే ఇలా పెట్టుకుంటే టెంపుల్ అంటే ఇలా 1 by 1 స్టెప్ అనమాట. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మోడల్ అని చెప్పి ఈ రెండు కలిపి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నాకు తెలిసి చాలా కాస్ట్ పడుతుందండి, నియర్లీ 4.5 lakhs అట్లా. అప్పుడు నాకు వచ్చేసి 2.5 lakhsలో వచ్చింది రెండు. ఎందుకంటే అప్పుడు కాస్ట్ తక్కువ ఉందన్నమాట. కాకపోతే చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది కంకన్ టైప్లో నెక్కి వచ్చేసి. సో ఇవి అన్నీ చెప్తున్నాను కదండి, కొంటాను కానీ మనం పెట్టేది చాలా తక్కువ. సో ఇదిగోండి బాగుందా. సో ఇదండి. సో ఇలా అమౌంట్ ఉంటే మాత్రం నేనైతే గోల్డ్కే ప్రిఫరెన్స్ ఇస్తానండి.
సో ఖచ్చితంగా గోల్డే పర్చేజ్ చేస్తాను. ఇంకా నేను నావి ఇయర్ రింగ్స్ కానివ్వండి, నా ఇవి ఫింగర్వి అన్నీ ఉన్నాయి, కానీ అవి ఇంకా తీయలేదు ఇంకెందుకని చెప్పి సింపుల్గా చూపిద్దామని తీసాను. ఇది వచ్చేసి సెకండ్ అంటే సెకండ్ హారం అనమాట. సరే ఇద్దరు పాపలు ఉన్నారు కదా, ఇది ఒకటే ఉందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను రెండోది. సో ఈ మధ్య అంటే ఒక 2 years అవుతుంది. సో ఇది కూడా లాంగ్ హారం. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? సో ఇది వచ్చేసి లాంగ్ హారం అన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా బాగుంది కదా డిజైన్, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది మనం అన్నీ వేసుకొని ఇలా ఉంటే అమ్మవారిలాగా ఎంత అందంగా ఉంటామో, చాలా బాగుంటుంది, చాలా లుక్ వస్తుంది అనమాట. సో ఇలా గోల్డ్ అయితే ప్రస్తుతానికి ఇవి చూపిస్తున్నాను. సో ఇలా తీసుకున్నాను గోల్డ్. సో మనం ఏంటంటే గోల్డ్ పెట్టినంత బెస్ట్ ఇంకొకటి ఏం లేదండి నన్ను అడిగితే. సో ఆర్నమెంట్స్ అనేది మనకి గోల్డ్ ఉంటే ఎప్పటికైనా పిల్లలకైనా మనకు ఫ్యూచర్ అయినా చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే ఇవి గోల్డ్ చూపించాను, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు చెప్పారు కదా ఇయర్ రింగ్స్ ఏంటి అని, ఒకసారి డబ్బాలు చూసారా? ఇదిగోండి, ఈ డబ్బాలు మొత్తం ఇయర్ రింగ్సేనండి. ఇగో ఇలా కింద పోసుకుంటాను, ఇగో చూసారా? ఇందులో నాకు ఏది అంటే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచింగ్ తీసుకొని పెట్టేసుకుంటాను అనమాట. సో ఇవి కొంచెం ఓల్డ్ అయినా కూడా ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. లాంగ్ ఇయర్ రింగ్స్ కానివ్వండి, హ్యాంగింగ్స్ అన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇదొకట. చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది మీకు చూపించాను నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాను చార్మినార్లో అని చెప్పి. పర్ల్స్ వచ్చి బాగుందనమాట. అంటే మనం ప్రతి చోటికి గోల్డ్ క్యారీ చేయలేం కదా, సో ఇలాంటివి తీసుకుంటే మనం ఎప్పుడైనా మ్యారేజెస్కి అలా పెట్టుకుంటే రిచ్ లుక్ వస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇదొకటి తీసుకున్నాను, నాకు ఎందుకు బాగా నచ్చిందండి. సో ఇదొకటి. ఇంకోటి వచ్చేసి మా బ్రదర్ వాళ్ళు కాశీ వెళ్ళారు. మా బ్రదరు మా మరదలు కాశీ వెళ్తే అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ పర్ల్స్ తక్కువ కాస్ట్ అంటండి ఇవి. సో ఇవి తక్కువ కాస్ట్ అంట అని చెప్పి చాలా తక్కువ అంట, మంచి రియల్వి పగడాలు అంటారు ఏమో మరివి. సో పాపం అక్కడి నుంచి నాకు మా మరదలకి ఇద్దరికి తెచ్చారు, ఇంకో మరదలు. ఇది వచ్చేసి లాంగ్ది. సో ఇది కూడా వాళ్ళే అక్కడి నుంచి తీసుకొచ్చారు. సో ఇలా తీసుకొచ్చి బ్లాక్ అయితే బాగుంటుంది లుక్ అని చెప్పి దీనికి ఇది డాలర్ వేసి తీసుకొచ్చారండి ఇది. సో ఇలా డాలర్, సో చాలా బాగుంది కదా లుక్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట ఇలా లాంగ్. సో ఇప్పుడు చూసారా దీనికి ఎంత అందంగా ఉందో. సో దీంతో పాటు ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి తీసుకొచ్చారనమాట వాళ్ళు. ఎప్పుడన్నా వేస్తానండి, రోజైతే నేను వేయను. ఎప్పుడన్నా ఇట్లా మంచిగా శారీస్ కట్టినప్పుడు ఎక్కడికన్నా వెళ్తే అట్లా వేస్తాను. నేను శారీస్ కట్టడం కూడా చాలా తక్కువ. సో ఇవ్వండి ఇలా, నాకైతే బాగా నచ్చింది ఇది. సో ఇవి కాశీలో మంచిగా ఫేమస్ అని చెప్పి అక్కడి నుంచి నాకు మా మరదలకి ఇద్దరికి తీసుకొచ్చారు. ఆ డాలర్ కూడా 1500 ఓన్లీ ఆ డాలరే కాస్ట్ పడింది. సో దాన్ని చేయించుకొని జాయిన్ చేయించుకొని నా కోసం తీసుకొచ్చింది మా మరదలు. ఇవన్నీ అండి, ఇవన్నీ ఇంకా మీరు నమ్ముతారు లేదు, ఇయర్ రింగ్స్ బోలెడు. మీరు చూస్తే ఈరోజు మొత్తం చూడొచ్చు అండి ఇయర్ రింగ్స్ అయితే. అసలు ఎన్ని ఇయర్ రింగ్స్ అంటే నాకే గుర్తుండదండి అసలు. అబ్బా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇక చూసారా ఎన్నున్నాయి చూసారా. ఇవన్నీ ఇలా మొత్తం ఇలా పెట్టుకుంటాను అనమాట, డబ్బాలలో పెట్టుకొని నాకు నచ్చినవి మొత్తం ముందు పెట్టుకొని 5 minutesలో రెడీ అయిపోతానండి. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోను, ఎందుకంటే నాకు అలవాటే కదా. ఇవ్వండి చూసారా, ఫేస్ కూడా సూట్ అవుతాయండి ఇవి, పిచ్చివే సూట్ అవుతాయి. గోల్డ్ ఏంటంటే ఒకటే టైప్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవైతే మనకు నచ్చినట్లు డిఫరెంట్ మోడల్స్ కొనవచ్చు కదా అని నాకు అదొక ఇష్టము. ఇది మొన్న చార్మినార్ వెళ్తే ఇవ్వండి ఇవి శారీ పిన్స్ అంటే బాగున్నాయి లుక్ అని చెప్పి తీసుకున్నాను. ఇట్లా పిచ్చండి నాకు. ఇవి మొత్తం ఇయర్ రింగ్సే ఇందులో. అసలు ఇంకా ఎన్ని ఉన్నాయంటే ఇదో చూడండి, ఇంకా
అన్నీ ఇంకా ఇట్లా అన్నీ తీసి పెట్టాను అనమాట. ఇలా ఇందులో ఇంకా చూపిస్తూ ఉంటే మీరు ఈరోజు మొత్తం చూడొచ్చు అనమాట. సో ఇవి అన్నీ ఇదిగోండి, దీని నిండా అవేనండి. మొత్తం ఇయరింగ్స్ ఉంటాయి అంటే ఇవి కాస్ట్లీ ఇవన్నీ అన్నీ అండి. ఇంకా లోపల డబ్బాలో ఉన్నాయి, ఇంకా మేము తీయలేదు, ఇంకా నాకు ఇంకా ఓపిక లేదనమాట. ఇదిగోండి అన్నీ ఇట్లా కొత్తవి, ఇవి ఇంకా నేను అసలు యూజ్ చేయనివి అన్నీ లేటెస్ట్వి, ఇవి సిరిడిలో కొన్నాను. అంటే నాకు ఎక్కడ బాగా లుక్ అనిపిస్తే నచ్చితే తీసేసుకుంటానండి. నాకు అసలు ఇంకా అది కాస్ట్ అయినా నేనేమంత తీసేసుకుంటాను, నాకు ఇష్టం అనమాట. ఇంకా మైండ్లో వచ్చింది తీసుకోవాలి అని అంటే తీసేసుకుంటాను. నాకు ఈ కలర్ చాలా ఇష్టం అండి, ఎంత బాగుంటుందో అసలు లైట్ కలరు. యాక్చువల్గా ఫస్ట్లో బుట్టలు అంటే నా ఫేస్కి సూట్ అవుతాయి లేదని తీసుకునేదాన్ని కాదు. ఆ తర్వాత ఒకసారి పెట్టి చూస్తే కొంచెం నాకేంటంటే ఇక్కడ పెద్దగా అనిపించాలన్నమాట, పైన పెద్దగా వెడల్పుగా ఉంటే నా ఫేస్కి సూట్ అవుతాయి. సో చూసారా, సో అలా అన్నీ కొంచెం కాస్ట్లీగా తీసుకుంటానండి. ఎందుకంటే ఇది వచ్చేసి మెల్లో చైన్ అండి, కొంచెం డిఫరెంట్ టైప్లో జీన్స్ అట్లా వేసుకోవడానికి తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట, ఎగ్జిబిషన్ వస్తే అక్కడ. సో అలా ప్రతిదీ అండి ఇవి ఇట్లా అన్నీ, కానీ ఇవి మనం చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలండి. నేను ఇంకా ఇలా పెట్టేశాను ఇందులో, అంటే మా ఇంట్లో ఎవరు నావేం టచ్ చేసేవాళ్ళు లేరు మా పిల్లలు, ఎందుకంటే వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళ స్కూల్లో నాట్ అలౌడ్ అనమాట. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు నా ఇయరింగ్స్ ఏం పాపం టచ్ కూడా చేయరు. సో అందుకోసం అని చెప్పి సో నావేం టచ్ చేయరు కాబట్టి నావి ఇందులో పెట్టేస్తే ఇలా ఉంటాయి. సో వాళ్ళ ఏంటంటే వాళ్ళ స్కూల్లో చిన్న ఇయరింగ్స్ కూడా పెట్టుకునివ్వరండి, ఓన్లీ వెండివే పెట్టుకోవాలి. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు నేనేం తీసుకున్నా వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, వాళ్ళు చూడడానికి తప్ప పెట్టుకోవడం లేదు. సో అందుకోసం అని చెప్పి టచ్ కూడా చేయరు. ఇది వచ్చేసి రింగ్ అండి, చార్మినార్లో రింగ్, చూసారు ఎంత ముద్దుగా ఉందో, అసలు రింగ్ అనుకుంటారా ఇది, చూడండి ఎంత స్మార్ట్గా ఉందో. సో అదండి, సో ఇది మా చిన్న పాప తిరుపతి వెళ్తే తీసుకుంది. ఇది ఈ శారీ మీద కూడా చాలా బాగుంటుంది మ్యాచ్, కానీ నేను వేయలేదు ఎందుకంటే సేమ్ అదే కలర్. అంటే మా పాప చిన్న పాపకి ఇలాంటివి చిన్న చిన్నవి బాగుంటాయని చెప్పి తీసిస్తాను, కానీ అది కొనడం తప్ప వేసేది లేదు పెట్టేది లేదండి. ఇవన్నీ ఇట్లనే అన్నీ ఇందులో. ఇదైతే చార్మినార్లో కొన్నాను, సారీ చార్మినార్ కాదు, నేను ఔరంగాబాద్ వెళ్ళినప్పుడు ఇవి జీన్స్ మీద అని చెప్పి తీసుకున్నానండి ఇది. సో ఇలా ఫ్యాషన్ తీసుకుంటే ఇది ఏమైంది, యాక్చువల్గా ఇది లవ్ సింబల్ వచ్చింది అనమాట. లవ్ సింబల్ వచ్చి ఇక్కడ ఇలా వస్తుంది, కాకపోతే జాయింట్ ఊడిపోయింది. మనం పెట్టకపోయినా అన్నీ అలా పెడతాం కదా, అవి ఎప్పుడో జాయింట్లలో ఊడిపోయాయి అనమాట. సో ఇలా కలెక్షన్ ఉంటుందండి నాది, ప్రతిదీ ఐటమ్స్. సో బాగా ఇంట్రెస్ట్ నాకు ఇలా ప్రతిదీ తీసుకోవడము, బాగా రెడీ అవ్వడం బాగా ఇష్టం అండి నాకు చిన్నప్పటి నుంచి. ఏదైనా డ్రెస్ వేసుకున్న దానికి తగ్గ మ్యాచింగ్ ఉండాలి. బ్యాంగిల్స్ కొంటాను కానీ నేను బ్యాంగిల్స్ ఏమంత వేసుకోను, ఒక బ్రాస్లెట్ టైప్ వేసుకుని డ్రెస్ వేసుకుంటాను. ఎక్కువ ఏంటంటే నేను ఇయరింగ్స్ ఇంపార్టెంట్ ఇస్తానండి, ఇయరింగ్స్ బాగా పెడతాను, నాకు బాగా ఇష్టం ఇయరింగ్స్. సో ఆఫీస్లో కూడా చాలామందికి నా ఇయరింగ్స్ నచ్చుతాయి అనమాట, మంచిగా చూస్ చేసుకుంటారు, మంచి కలర్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి డ్రెస్సెస్కి అని చెప్పి. సో అదొకటే నాకు ఇష్టం అనమాట, నన్ను మించి ఏం లేదండి. సో ఇవి చూసారా ఎంత బాగున్నాయో, ఇప్పుడు వరకు పెట్టలేదండి, కొన్నాను అలాగే ఉన్నాయి. నాకు వీటిలో పెద్ద పెద్దవి పెట్టుకుంటే ఫేస్ భలే బాగా లుక్ వస్తుంది. సో అదండి, ఇవైతే నావి గోల్డ్కి సంబంధించినవి. ఇప్పుడు ఇంక ఇవి మీకు పెట్టి చూపించడానికి కూడా ఇక్కడ వెనకాల థ్రెడ్ కూడా లేదు. సో ఇదైతే ఎంత బాగుంటుందో నండి వేసుకుంటే, ఇలా చూసారా బాగుందా. సో అదండి ఈరోజు నా డిఫరెంట్ వీడియో చేయాలి షాపింగ్ అనుకున్నాను. అంటే ఇట్లా గోల్డ్ షాపింగ్ది నేను ఎప్పుడు గోల్డ్ది పెట్టలేదు, పెట్టాలా వద్దా అని చెప్పి ఈరోజు ఏమవుతుంది చూపిద్దాము అని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.
ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. సో నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ నా వీడియోస్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు నేను మంచి మంచి వీడియోస్ అనేది పెడతానండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి కంపల్సరీ. నేను షార్ట్స్ అయితే డైలీ పెడతానండి. ఖచ్చితంగా షార్ట్స్ డైలీ పెడతాను. కాకపోతే లాంగ్ వీడియోసే కొంచెం అటు ఇటు 2 days అట్లా టైం పడుతుంది. లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఎవ్రీడే పెడతాను. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. సో ఇది నా వీడియో, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ బాయ్.